ఒక అమ్మాయి నాన్న దగ్గర కూర్చొని, నాన్న నాకు ఒక మంచి జీవిత పాఠం చెప్పవా అని అడిగింది. నాన్న చెప్పడం మొదలుపెట్టారు. ఒక రాజ్యపు రాజకుమారి చాలా అందంగా ఉండేది. ఆమె పేరు అభినయ. చాలా చలాకితనం, అందరితో కలుపుగోలుతనంగా ఆమె ఉండేది. ఆమెకి వీరికంటే ఎక్కువ రాజ్యాలున్న రాజకుమారుడితో వివాహం జరిగి అత్తారింట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజులలోనే ఆమె అక్కడ ఉండలేకపోయింది. భర్త కొట్టడం, తిట్టడం తట్టుకోలేక ఒకరోజు ఆమెను చూడడానికి వచ్చిన తండ్రితో, నాన్న నాకు ఈ వివాహ జీవితం వద్దు, నేను అతను పెడుతున్న బాధలు భరించలేకపోతున్నాను, మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తా అని అంది. అందుకు ఆ తండ్రి, అలా కుదరదమ్మా, మొగుడిని వదిలేసి వస్తే ఆడపిల్లకి రక్షణ లేదు, గౌరవం లేదు, అవమానాలే అందరికీ, నువ్వు ఓర్చుకో అని అన్నారు. తల్లి దగ్గర విలపించింది. వివాహ జీవితం అంటే ఒక్కోసారి ఇలానే ఉంటుంది, సర్దుకోవాలి, కొన్ని రోజులకి అల్లుడు మారకపోడు, నువ్వు వచ్చి ఇంట్లో కూర్చుంటే నీ తర్వాత వారి జీవితాలు ఏమవ్వాలి అని చెప్పింది. స్నేహితులతో పంచుకుంది. ఎలాగైనా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని. అందరూ ఈమెకి సర్ది చెప్పారు, కానీ ఓదార్పు అన్నది అక్కడ లేదు. చివరగా అభినయ పుట్టిల్లు చేరుకుంది అని కథ ముగించాడు ఆ తండ్రి. అదేంటి నాన్న, కథ అయిపోయిందా? ఇక్కడ నేను తెలుసుకోవాల్సింది ఏంటి? అమ్మాయి హ్యాపీగా పుట్టింటికి వచ్చేసిందిగా అని అడిగింది. కాదు తల్లి, అభినయ చివరగా పుట్టింటికి శవమై చేరింది. భర్త హత్య చేస్తే శవమై చివరగా పుట్టిల్లు చేరింది అన్నాడు. ఇక్కడ ఆ తండ్రి తన కూతురికి మాత్రం కథ చెప్పట్లేదు, మన అందరికీ చెబుతున్నాడు. పెళ్లి చేస్తేనే అమ్మాయి బాధ్యత తీరిపోయింది అని అనుకోకండి. భర్త పెట్టే బాధలను భరిస్తూ ఉండాలి. పుట్టింట్లో ఆడపిల్ల వచ్చేస్తే అవమానం అని చెప్పకండి. భర్తకు భార్య చనిపోతే మరో అమ్మాయి భార్యగా వెళుతుంది, కానీ మీకు మరో అమ్మాయి కూతురు దొరకదు. ఒక్కసారి ఆమె బాధ విని ఆమె కష్టం తెలుసుకొని ఉంటే ఈనాడు శవమై ఉండేది కాదు. అప్పుడప్పుడు కూతురుని, అల్లుడిని కూడా పలకరిస్తూ ఉండండి. భరించడం, సర్దుకుపోవడం నేర్పడంతో పాటు ఎదురు తిరగడం కూడా నేర్పించండి.